మధ్యాహ్న భోజనశాలను ప్రారంభించిన శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. జగ్గేపేట మండలం షేర్ మహమ్మద్పేట గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నందు అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో 16.44 లక్షలతో మధ్యాహ్న భోజనశాలను ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ భోజనశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, అల్ట్రాటెక్ యూనిట్ హెడ్ శివరాజ వరదరాజన్, యూనిట్ హెచ్ఆర్ హెడ్ జి మోహన్ రావు గారులతో కలిసి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం స్కౌట్ విద్యార్థులకు యూనిఫామ్లను పంపిణీ చేశారు. వేసవికాల సెలవులు అనంతరం తిరిగి జూన్ నెలలో నూతన విద్యార్థులు జాయినింగ్ నిమిత్తం ముందుగా 3 స్టూడెంట్లకు అడ్మిషన్స్ను ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ, విద్యార్థులు బాగా చదువుకుని మంచి ఫలితాలు సాధించాలి. రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని, తద్వారా మీ కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు. తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావడం మీ చేతుల్లోనే ఉంది అన్నారు. అదేవిధంగా అడిగిన వెంటనే అల్ట్రాటెక్ యాజమాన్యం వారు ఒప్పుకుని వారి యొక్క సిఎస్ఆర్ ఫంక్షన్ నుండి 16.44 లక్షలు వెచ్చించి ఈ భోజనశాలలో నిర్మించడం పిల్లలకు చాలా ఉపయోగకరమని వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. అదేవిధంగా రానున్న రోజుల్లో అల్ట్రాటెక్ యాజమాన్యం వారు వారి యొక్క సిఎస్ఆర్ నిధుల నుండి ప్రజలకు మరిన్ని ఉపయోగకరమైనటువంటి పనులలో పెట్టి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అదేవిధంగా మనం కొంతమంది వ్యక్తులు ఆదర్శంగా తీసుకొని చెప్తూ ఉంటాం. కొంతమంది వ్యక్తుల్ని ఆదర్శం, ఎటువంటి వ్యక్తులు ఆదర్శం తీసుకోవాలి? మహాత్మా గాంధీ కావచ్చు, బిఆర్ అంబేద్కర్ కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, అటువంటి గొప్పలను ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు టెక్స్ట్ బుక్తో పాటు గొప్పగా జీవిత చరిత్ర. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ చాలా పేదవాడు. ఆ రోజు అంటరాంతరం ఉండేది, అంటే స్కూల్లో చదువుకోవడానికి లేదు. స్కూల్ బయట కూర్చొని కిటికీలో నుంచి బోర్డు మీద మాస్టర్ రాసిన పాఠాలు చదివి ఆయన భారత రాజ్యాంగం రాశాడు. అంటే అటువంటి కష్టాల్లో ఉండి కూడా బిఆర్ అంబేద్కర్ మనం దేవుడిగా చూస్తున్నాం కదా. అందువల్ల పేదరికము గ్రామాల్లో ఉన్నామో ఏదో గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నాం కాకుండా ఎవరైతే కష్టపడి చదువుకుంటారో వాళ్ళు మీరు తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ విధంగా బాగా చదువుకోండి. ఇంకా ఆటోని చెప్పుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఏమైనా కావాలో తప్పకుండా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకమై హెచ్ఎం గారు కానీ అయినా సరే కలుపుకున్నారు. ఏం స్కూల్ విధంగా నీడ్స్ ఉంటే విధంగా ఫిజికల్ లేకపోతే కాల్ చెప్పారు. అటువంటి అవసరం తప్పకుండా అది ఇస్తే నెక్స్ట్ టైం ఈ స్కూల్లో ఇస్తారు. పిల్లల ద్వారా బాగా చదువుకొని చదువు క్రమశిక్షణ, అదేవిధంగా డైలీ గేమ్స్ కూడా ఉండాలి. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, ఒక విధంగా ప్రైవేట్ స్కూల్లో కన్నా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు హెల్తీగా ఉంటారు. కళ్ళగా చాలా తక్కువ మంది ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్కి వెళ్తే ఎక్కువ మంది పిల్లలకి కళ్ళగా ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల పిల్లలకి కళ్ళగా చాలా మంది తక్కువ మంది ఉంటారు. గవర్నమెంట్ బయటకు రావచ్చు. ఇంకా ప్రైవేట్ స్కూల్లో కూడా ఇటువంటి లిమిటేషన్ పెట్టారు. ప్రోగ్రామ్ ఇస్తారు, రాహుల్ గారు ఇస్తారు, అవునే కదా. ఆ విధంగా అన్ని విధాలు ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలు బాగా చదువుకోవడానికి చాలా అవకాశం. అదేవిధంగా ఈరోజు మన లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ certainly we work hard to fulfill your wishes, sir. I hope that all the children also certainly do work hard and they achieve good goals in their future as you wish. Thank you very much, sir, once again. తదుపరి మన పాఠశాల ఎస్ఎం కోరుతుందిగా సాధారణంగా ఆహ్వానిస్తాం.
ప్రైవేట్ స్కూళ్ళ కన్నా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి మంచి చదువులు ఇవ్వాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కావచ్చు, ఏ నాలెడ్జ్ కావచ్చు, మంచి మంచి ల్యాబ్స్ ఏర్పాటు చేయడం, లైబ్రరీస్ ఇచ్చి ప్రైవేట్ స్కూల్లో పోటీ పడే విధంగా గవర్నమెంట్ స్కూల్ చేస్తామని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఆలోచన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని తల్లిదండ్రులు మంచి పేరు వచ్చే విధంగా మీ స్కూల్కి ఊరికి మంచి పేరు చేయాలని చెప్పి నేను అందరూ కూడా శుభాకాంక్షలు చేస్తూ ప్రత్యేక ఆటోటెక్స్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుసుకున్నాం. ఈ స్ఫూర్తిని తప్పనిసరిగా